ఈ పేషెంట్‌కి షుగర్ ఎందుకొచ్చిందని తెలిస్తే మీరే షాక్ తింటారు. ఏమన్నా ఎక్కువ ఫుడ్ తీసుకొని ఇలా ఓవర్ వెయిట్ అయ్యి, ఒబేస్ అయ్యి దాని తర్వాత షుగర్ ఏమన్నా వచ్చిందా అంటే కాదు. ఈ టైప్ 1 డయాబెటిసా అంటే కాదు. ఫ్యామిలీ హిస్టరీ ఉండి అలా ఏమన్నా తొందరగా వచ్చిందా అంటే అది కూడా ఏం లేదు. మరి ఎందుకొచ్చిందంటే పేషెంట్‌కి మందు అలవాటు ఉందన్నమాట. ఇలా మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమైంది? లివర్ డ్యామేజ్ అనేది జరిగింది. అది అందరికి తెలిసిందే. మందు ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పి. బట్ ఈ మందు వల్ల ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ప్యాంక్రియాస్ కూడా ఇలా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? షుగర్ అనేది వస్తుంది. మన ప్యాంక్రియాస్ కి షుగర్ కి ఏంటి రిలేషన్ అంటే మన బాడీలో షుగర్ కంట్రోల్ చేసే ఇన్సులిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది కదా. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? షుగర్ అనేది వస్తుందన్నమాట. ఈ పేషెంట్ షుగర్ రిపోర్ట్స్ చూడండి స్టార్టింగ్ లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మెడిసిన్స్ తీసుకున్న తర్వాత షుగర్ అనేది కొంచెం కంట్రోల్ కి వచ్చింది. అయితే చాలా మంది ఏమనుకుంటారు? ఓన్లీ లివర్ ప్రాబ్లం ఒకటే వస్తుంది కదా, ఏం కాదు అనుకుంటారు. కానీ ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. లావుగా ఉండడం అవసరం లేదు. సన్నగా ఉండి ఆల్కహాల్ హెవీగా తీసుకున్నా కూడా ఈ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అనేది జరగవచ్చు. దాని వల్ల షుగర్ అనేది రావచ్చు. అర్థమైంది కదా. మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.